వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహించడాన్ని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు భిక్షాటన చేశారు. గురువారం పట్టణంలోని పురవీధుల్లో ఏబీవీపీ కార్యకర్తలు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ బొలిశెట్టి అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 4,700 కోట్ల రూపాయల ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వంకు హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని ఆయన విమర్శించారు. ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. విద్యా వ్యవస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ఉపకార వేతనాలు విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడికి పాల్పడతామని ఆయన తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో భరత్, సాయి కుమార్, శేఖర్, సాయి కృష్ణ, విజయ్, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి 4,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మరి మంచిర్యాల జిల్లా కేంద్రంలో భిక్షాటన వేయడం జరిగింది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. మరి ఈ విద్యార్థి వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉన్నటువంటి శ్రద్ధ ఈ రాష్ట్ర విద్యారంగం పైన లేదు. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతాయి, చేతులు మాత్రం సెక్రటరియట్ గేట్లు కూడా దాటాయి. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొత్తుమిత్ర వాడి మరి ప్రగతి భవన్ నుంచి బయటికి వచ్చి, ఫామ్ హౌస్ నుంచి ముఖ్యమంత్రి బయటికి వచ్చి మరి రాష్ట్ర విద్యార్థుల యొక్క బాగోగులు చూసుకొని ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ అకాడమిక్ క్యాలెండరు ప్రభుత్వము విడుదల చేయాలి. మరి విద్యా సంస్థల ఓపెనింగ్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము స్పష్టత ఇవ్వాలని ఏబీవీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఢిల్లీ సమీపంలో రైతులు చేస్తున్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం నిర్బంధం విధించడాన్ని నిరసిస్తూ